ఈ వీడియో ఏంటనుకుంటున్నారా? పండగకి ఊరు వెళ్ళాం కదండి. మా ఊరు శ్రీకాకుళం అని చెప్పాను కదా. ఊరు వెళ్ళే పండగ అయిపోయాక నెక్స్ట్ డే కనుమ రోజు అక్కడ ఆంధ్ర వలసకు దగ్గరలోని శ్రీకాకుళంకి దగ్గర అనమాట. అక్కడ జాతర అవుతుందండి సంగమే కొండ మీద. అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము. మా అక్కల పాప అల్లుడు గారు వచ్చారండి. పువ్వులన్నీ తెచ్చారనమాట. కాగడాలు, రోజ్ ఫ్లవర్స్ అన్నీ. రోజ్ ఫ్లవర్స్ అయితే పింక్, రెడ్ కలర్స్ కూడా తెచ్చారనమాట. చాలా పువ్వులండి. ఇంకా మేము మాల కట్టే టైం సరిపోదనేసి మేము జాతరకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇగో మా చెల్లి, నేను, మా పాప మాల కడుతున్నాం అనమాట. అలా కొన్ని కట్టి ఇంకా ఆపేసామన్నమాట. ఇగోండి మా అక్క వాళ్ళ పాప అల్లుడు గారు. ప్రతి సంవత్సరం అవుతుందండి. ఇక్కడ 2-3 రోజులు ఎన్ని రోజులు ఎక్కువ రోజులే అవుతుంది అనమాట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి, పండుగలు వెళ్తుంటాను. కానీ జాతర అంటే చాలా జనాలు ఎక్కువగా ఉంటారు కదా, నాకు భయంకి నేను ఎప్పుడు వెళ్ళను అంత జనాల్లోకి వెళ్ళాలంటే. మరి మీరు కూడా చూస్తారు కదా ఎంత జనాలు ఉంటారో ఏంటో. మా అక్కల పాపాలు, మేము, మా వారు, మా పిల్లలిద్దరు, మా చెల్లి, మేము అందరము అలా వెళ్తున్నాము. ఆటో బుక్ చేసాము, వస్తుందన్నమాట. ఈలోపు మేము నడుచుకుంటూ బయటకు వెళ్తున్నాము. అక్కడి నుంచి ఊర్లో నుంచి ఆటోకి వెళ్ళిపోయామన్నమాట. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం అయితే నడాలి, చూస్తున్నారు కదా. నడుచుకుంటూ జాతర లోపలికి వెళ్తున్నాము. అక్కడ శివాలయం టెంపుల్ అండి. నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు కదా, అప్పటికి టైం అయింది. కానీ ఇంకా కొండపైకి వెళ్ళి రాగలమా లేదా అనుకొని కొంచెం ఈవినింగ్ టైం కదా, వచ్చేటప్పుడు నైట్ అయిపోద్దేమో అనుకున్నాము. వెళ్దామా వెళ్ళొద్దని ఆలోచించాం. కానీ నేను ఎప్పుడు వెళ్ళను కదా, ఎప్పుడో మళ్ళీ సంవత్సరంకి ఒకసారి. ఆ టెంపుల్ నేను ఎప్పుడు చూడలేదు కూడా, అందుకోసం వెళ్దామనేసి డిసైడ్ అయితే అయిపోయాను. ఆ రోజు ఫ్రైడే మాట్లాడని రోజే నాకు ఈ టెంపుల్స్ అవి దర్శనాలు అవుతుంటాయి అనమాట అనుకోకుండా. అలాగా వీడియోస్ తీసుకొని వెళ్తున్నాను అనమాట. మరి మీరు కూడా చూసేయండి. జాతర అంటే అక్కడ ఎంత జనాలు ఉన్నారో, అందుకని ఎప్పుడూ అంతగా వెళ్ళను. ఈసారి వెళ్దాం అనేసి ఇంకా మా వారాలు ఉన్నారు కాబట్టి అలా వెళ్ళామన్నమాట. మా చెల్లెలు అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ప్రతిసారి వెళ్తుంటారనమాట. ప్రతి ఇయర్ కొంతమంది ఆటోలో బుక్ చేసుకొని అలా వెళ్తుంటారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఆ టెంపుల్ చూడడం. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా చూసేయండి మా ఊరు జాతర. ఇక్కడ ఇలా కూర్చు. మేము ఇప్పుడు కొండపైకి వెళ్తున్నామండి. స్టెప్స్ ఎక్కుతున్నాం కదా, సడన్గా మా ఆడపడుచాల పిల్లలిద్దరూ కలిశారనమాట.
వాళ్ళు ఆల్రెడీ దర్శనాలు చేసుకుని వచ్చేస్తున్నారు కిందకి. మేము పైకి ఇంక వెళ్తున్నాం అనమాట. వాళ్ళు ముందుగా టైంకి వెళ్ళిపోయారనమాట. 4కి అలాగ వెళ్ళిపోయి ఉంటారు. అందువల్ల వాళ్ళు దర్శనాలు చేసుకుని వస్తున్నారు. మేము వస్తాడికి 5 అలాగ అయిపోయింది. మేము ఇంకా స్టెప్స్ ఎక్కాలనే భయం. ఇంకా అంత టైంకి మేము వెళ్ళి రాగలమో లేదనేసి అదిగోండి హాయ్ చెప్తున్నారు కదా, వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అనమాట, మా ఆడపడుచుల పిల్లలు. ఇతను అల్లుడు గారు అనమాట, ఆర్మీ అండి. అతను సెలవులకు వచ్చారనమాట, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికైతే కొండపైకి వచ్చామండి. ఇదిగోండి గజస్తంభం ఉంది కదా, దర్శించుకోండి ఫ్రెండ్స్. మరి కింద నుండి పైనుండి కిందకి చూస్తే చూడండి ఎంత లోతుగా ఉందో అసలు. డౌన్లో పిల్లలు మనుషుల నుంచి చిన్న పిల్లల పిట్టల్లా కనిపిస్తున్నారనమాట పైనుండి కిందకు చూస్తేనే. దర్శనాలు అవైతే బాగా అయిపోయాయండి. మేము కొంచెం భయపడ్డాము, ఈవినింగ్ టైం ఇంత జనాలు ఉన్నారు కదా ఎలాగవుతుందని. చాలా ఈజీగా బాగానే అయిపోయింది. అందరూ పైకి వెళ్ళలేదు, ఆల్రెడీ ముందెళ్ళిన వాళ్ళు వచ్చేసారు కాబట్టి కొంచెం అలాంటి టైంలో మరి అలాగే ఉంటుంది. కాకపోతే బాగానే దర్శనాలు అయిపోయాయి అనమాట. ఆ టెంపుల్లో ఉన్న అతను కూడా మాకు పంతులు గారు, మా ఊరు దగ్గర అతని, అక్కడికి వెళ్ళి నాకు పలకరిస్తున్నారు. ఎవరప్ప అని మంచిగా వస్తున్నాను అనమాట. నేను పంతులు గారు శివాలయం పంతులు అనమాట. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నామండి. ఇటువైపు అమ్మవారు లోపలికి, ఇంకా శివయ్య ఉంటారు. మనకి లోపలికి అలౌ చేయరనమాట, చాలా లోపలికి ఉందన్నమాట. ఇంకా చూడండి, మీకు చూపించడం కోసం వీడియో తీశాను ఫ్రెండ్స్. ఎందుకు అది లోపలికి ఒక కార్నర్లో ఉంది కదా, లోపలికి అనమాట శివయ్య వెలిసారంట. అక్కడ ముందు ఆ ద్వారం దగ్గర పంతులు కూర్చొని బయట నుండి అంటే చాలా రష్గా ఉంది కదండి, ఇంకా దగ్గరికి నేనైతే మీకు కనిపించాలని స్క్రీన్ కొంచెం పెద్దగా చేసి వీడియో తీశానండి. అంత టైం మనకి అక్కడ లేదు, ఎందుకంటే జనాలు చూశారు కదా మీరు కూడా. జస్ట్ మళ్ళీ చూసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి నేను చూసుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ కూడా వెళ్ళి లోపలికి మళ్ళీ నీట్గా వీడియో తీసుకొని ఉండిపోయాను కదా, మళ్ళీ దర్శించుకొని వెళ్ళి వచ్చేసాను అనమాట నేను. అదనమాట. ప్రస్తుతానికైతే బాగానే దర్శనాలు అయిపోయాయండి. మనం ముందు భయపడిపోతే లేదు, అక్కడికి వెళ్ళినాక బాగానే దర్శనాలు అయితే పంపించేస్తున్నారు వెంటనే. ఖాళీ టైంలో వెళ్తే ఆ విగ్రహాలు దగ్గరికి మరీ చూపిస్తారు. అంత టైం అయితే ఇప్పుడు ఇవ్వరు కదా మనకి ఈ టైంలో. నెక్స్ట్ రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. మా ముందు దర్శనాలు అయిపోయాయి కాబట్టి ఇక బయట కూర్చున్నాం అనమాట. వీడియో తీసాము, అందరం కాయిన్స్ అయితే వేసుకున్నాం. కాయిన్స్ కనిపిస్తున్నాయి తెలుసుకోవడానికి. ఖాళీ టైంలో వెళ్తే వాటి గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట.
అనుకోండి కాపీ రైట్ వచ్చేస్తుంది అనమాట. అందుకు బయట సౌండ్ కొంచెం అలా తగ్గించి డౌన్ చేస్తానమాట. రామారావు గారు 100 చేస్తారు. వారికి వారి కుటుంబానికి ఆ సంఘ సర్పాన్ని వల్ల ఆయన ఆరోగ్యంగా అవుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే తొందరగా రిటర్న్ ఇంటికి వచ్చామన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ పడిపోద్దని ముందుగానే జాతర అంతా తిరగకుండా జస్ట్ వాళ్ళకి ఏం కావాలో ఐస్ క్రీమ్ కొని తెచ్చేసి మేము అలా కాసేపు ఎంజాయ్ చేసుకొని అలా వచ్చామన్నమాట. అంటే రోడ్డుకి వెళ్ళాలంటే కొంచెం దూరం ఇంకా నడాలన్నమాట. అలా నడుచుకుంటూ టైం అంతా ఉండగా ఇంటికి తొందరగా వచ్చాము. వచ్చిన చుట్టాలు పండగ రోజు కనుమ రోజు వచ్చారు కదా, వచ్చిన వాళ్ళు కూడా మాతో పాటు వాళ్ళు కూడా వచ్చారు కదా. ఇంకా నైట్ అయిపోయింది మా ఇంటికి వెళ్ళేటప్పటికి అనమాట. అక్కడ నుంచి వాళ్ళు బైక్లు అవి తెచ్చుకున్నారు, కార్ అవి అలా వెళ్ళిపోయారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతవరకు మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. రిటర్న్ వెళ్ళాం కదండి. ఇంకొక ఆడపడుచు అలా పాప మేము వెళ్ళేటప్పుడే వచ్చింది, కానీ మేము వాళ్ళు కలలేదనమాట. వాళ్ళు ఇంటికి వచ్చారు. మా ఆడపడుచు, ఇంకొక ఆడపడుచు, వాళ్ళ అమ్మాయి, అల్లుడు గారు అనమాట. వీళ్ళు హైదరాబాద్లో ఉంటారండి. వీళ్ళు కూడా వచ్చారు. అక్కడ ఏదో వేరే ఫంక్షన్ కూడా ఉంది, అటెండ్ అయ్యి అలా జాతరకు కూడా వచ్చారనమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకే బాయ్.